రోడ్ మీదుగా వెంకటపాలెం విలేజ్ దగ్గర అయితే డౌన్ అయితే ఇక్కడ మీరు చూసుకొచ్చి సీడ్ యాక్సెస్ రోడ్ వైపు మన విజయవాడ బైపాస్ రోడ్డు ఆల్మోస్ట్ ఈ బైపాస్ రోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ బైపాస్ రోడ్ కి సంబంధించిన బ్రిడ్జ్ వర్క్స్ కూడా కంప్లీట్ అవడానికి వచ్చింది. ఇంకో 3-4 నెలల్లో కంప్లీట్ చేసే ఉద్దేశంతో ఉన్నారు. చాలా వరకు స్పీడ్ గా పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడ నుండి మీరు చూసుకోవచ్చు ఇక్కడ గ్రీనరీకి సంబంధించిన ఈ కూడా రీసెంట్ గానే వాకింగ్ ట్రాక్ ఇంకా సైక్లింగ్ ట్రాక్ అయితే డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ నుండి మనకి వెంకటపాలెం విలేజ్ వచ్చింది. అలాగే స్ట్రైట్ గా వెళ్తే ఏంటంటే మంగళగిరి అవుట్ కాస్ట్ నుండి చిన్నకాకని దగ్గర అయితే ఇది ఈ బైపాస్ రోడ్ అయితే ఎండ్ అయింది. ఈ బైపాస్ రోడ్డు కూడా అమరావతికి అయితే కీలకం కాబోతుంది ముందు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు గ్రీనరీ కూడా ఎలా ఉందో. ఇది వచ్చేసి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్. ఈ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ కి సంబంధించిన పనులు కూడా 40 days బ్యాకే స్టార్ట్ అయ్యాయి. దాదాపు 120 రోజుల్లో కంప్లీట్ చేద్దాం అని అనుకుంటున్నారు. అంటే ఇంకో 80 days లో దీన్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన రీసెంట్ గా ఏపీసీఆర్డీ వాళ్ళు ఆన్లైన్ లో పోల్ కూడా పెట్టారు. 10 డిజైన్స్ పెట్టి ప్రజాపరిపాలన సేకరణ కోసం. దాంట్లో 4వ నెంబర్ డిజైన్ అయితే ఫైనల్ అయింది. నాకు తెలిసి ఆ డిజైన్ ని ఫైనల్ చేసి ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ అవసరం లేని గోల్డ్ తొలగించి అయితే పెట్టారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం ఇది 3.5 acres లో అయితే నిర్మాణం జరుగుతుంది. ఈ బిల్డింగ్ గానీ ఇంకా ల్యాండ్స్కేపింగ్ పార్కింగ్ ఏరియా మొత్తం. ఇక్కడ మీరు దీని పక్కనే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఉంటాయి. ఈ మొత్తం 12 టవర్స్. ఈ 12 టవర్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా పెండింగ్ వర్క్స్ కోసం December 15 నుండి అయితే పనులు స్టార్ట్ చేయబోతున్నారు. పెండింగ్ వర్క్స్ కూడా ఏమున్నాయంటే లోపల ఇంకా ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ ఇంకా అవుట్ సైడ్ పెయింటింగ్ వర్క్స్ కానీ ఇంకా ప్లంబింగ్ వర్క్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటికి సంబంధించిన పనులు స్టార్ట్ చేసి 6 నెలల్లో డెడ్ లైన్ తో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు. మొత్తం 12 టవర్లు. ఒక్కొక్క టవర్ కి 12 ఫ్లోర్లు ఉంటాయి. ఆ మొత్తం 288 ఫ్లాట్లు అయితే ఉంటాయి. ఇక్కడ దీని పక్కనే మనకి మినిస్టర్స్ బంగ్లాస్ వస్తాయి. మొత్తం 36 బంగ్లాస్. ఈ 36 బంగ్లాస్ లో కొన్ని బంగ్లాస్ అయితే కంప్లీట్ చేశారు. కొన్ని బంగ్లాస్ అయితే ఇన్కంప్లీట్ గా ఉన్నాయి. ఈ బంగ్లాస్ కి సంబంధించిన వర్క్స్ కూడా December 15 నుండి స్టార్ట్ చేసి 9 నెలల కాలంలో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం 36 బంగ్లాస్ ఉంటాయి మొత్తం ఇక్కడ. ఇది మొత్తం మీరు ఈ బంగ్లాస్ పక్కన రోడ్డు కూడా చూసుకోవచ్చు. ఆ రోడ్డు వచ్చేసి మనకి హైకోర్టు వెళ్లే రోడ్డు అనమాట. ప్రెసెంట్ హైయర్ అఫీషియల్స్ అందరూ ఆ రోడ్ నే యూజ్ చేసుకుని హైకోర్టుకి అయితే వెళ్తున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇదంతా జడ్జెస్ బంగ్లాస్ అనమాట. ఈ జడ్జెస్ బంగ్లాస్ మొత్తం 35 బంగ్లాస్. ఈ 35 బంగ్లాస్ లో చాలా వరకు ఒక 20 బంగ్లాస్ వరకు పనులు కంప్లీట్ అయినాయి గతంలోనే. మిగిలిన పెండింగ్ వర్క్స్ అయితే ఇంకా స్టార్ట్ చేయబోతున్నారు. ఇది కూడా December 15 నుండి స్టార్ట్ చేసి 9 నెలల కాలంలో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇదంతా ఏంటంటే జస్టిస్ సిటీ ఏరియా అనమాట. అమరావతిలో ఒక 9 సిటీలు ప్లాన్ చేస్తున్నారు కదా, దాంట్లో జస్టిస్ సిటీ కూడా ఒకటి. ఈ ఏరియాని జస్టిస్ సిటీగా త్వరలో పిలవబోతున్నారు. ఎందుకంటే ఈ మొత్తం ఏరియా జస్టిస్ సిటీగా మారబోతుంది. ఎందుకంటే హైకోర్టు కానీ జడ్జెస్ బంగ్లాస్ కానీ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ప్రెసెంట్ రన్నింగ్ లో ఉన్న హైకోర్టు కూడా మీరు చూసుకోవచ్చు దూరంగా. అదే ప్రెసెంట్ రన్నింగ్ లో ఉన్న హైకోర్టు. దాని పక్కనే ఏంటంటే పర్మనెంట్ హైకోర్టు నిర్మాణం చేద్దాం అనుకుంటున్నారు. అదొక ప్రెసెంట్ అయితే డివాటరింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంది. ఆ డివాటరింగ్ చేసిన తర్వాత ఈ పర్మనెంట్ హైకోర్టుకి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తారు. దీని ఏంటంటే January 30 నుండి స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఈ పర్మనెంట్ హైకోర్టు వర్క్స్ అయితే 30 నెలల్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్. ఈ ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఇన్సైడ్ గా వర్క్స్ అయితే చేయాలి. మొత్తం 6 టవర్లు ఉంటాయి. ఈ 6 టవర్లు కూడా మీరు అవుట్ సైడ్ మొత్తం పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ప్లంబింగ్ ఎలక్ట్రీషియన్ వర్క్స్ అవన్నీ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం ఇది వచ్చేసి ఒక్కొక్క టవర్ కి 12 ఫ్లోర్లు ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్ కి ఏమో 2 ఫ్లాట్లు అయితే ఉంటాయి. ఇక్కడ నుండి దీని పక్కనే మనకి ఏఎస్ ఆఫీసర్స్ సెక్రటరీ బంగ్లాస్ ఇంకా ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ ఉంటాయి. మొత్తం 115 బంగ్లాస్ అనమాట. చాలా పెద్ద ల్యాండ్ లో ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు. ఈ బంగ్లాస్ కూడా చూడండి చాలా వరకు 60% వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ బంగ్లాస్ కి సంబంధించి మొత్తం 115 బంగ్లాస్. దాంట్లో 90 బంగ్లాస్ వచ్చేసి ఏఎస్ సెక్రటరీ బంగ్లాస్, 25 వచ్చేసి ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అనమాట. ఒక్కొక్క బంగ్లా కూడా ప్లానింగ్ ప్రకారం ఒక్కొక్క బంగ్లాలు 4000 స్క్వేర్ ఫీట్లు, ఒక్కొక్క బంగ్లాస్ 5000 స్క్వేర్ ఫీట్లు అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా మనకి కోర్ క్యాపిటల్ ఏరియా కింద అయితే వచ్చింది. ఇక్కడ నుండే మనకి సెక్రటేరియట్ టవర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మీరు స్ట్రైట్ గా చూసుకోవచ్చు ఇవన్నీ సెక్రటేరియట్ టవర్స్ అనమాట. ప్రెసెంట్ ఇంకా వాటర్ అయితే ఉంది, డివాటరింగ్ చేయాల్సి ఉంది. మొత్తం 5 టవర్లు ఉంటాయి. ఈ 5 టవర్లు మీకు స్టార్టింగ్ డే టవర్ 1, ఇంకా ఇది టవర్ 2, అలాగే టవర్ 3, టవర్ 4 చూసుకోవచ్చు. మొత్తం 5 టవర్లో 4 టవర్లు 40 అంతస్తులతో ఉంటాయి. 5వ టవర్ వచ్చేసి సీఎం గారి ఛాంబర్ ఉండి 50 అంతస్తులతో ఉండేది. వన్స్ ఈ కంప్లీట్ అయితే ఏంటంటే ప్రపంచంలోనే అతి ఎత్తైన సెక్రటేరియట్ టవర్స్ గా అయితే గుర్తింపును వస్తాయి. దీని పక్కనే మనకి ఒక వాటర్ ఉండే కదా, ఆ రోడ్ అదే అన్నమాట క్యాపిటల్ స్ట్రీట్ రోడ్డు. దీని ఆపోజిట్ లో మనకి పర్మనెంట్ అసెంబ్లీ బిల్డింగ్ రావాల్సి అయితే ఉంది. అమరావతి మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఆ ఏరియాలోనే మనకి అసెంబ్లీ బిల్డింగ్ అయితే రాబోతుంది. మన మాస్టర్ ప్లాన్ లో మన అసెంబ్లీ బిల్డింగ్ హైలైట్ గా అయితే కనిపించింది. మీరు చూసుకోవచ్చు దాదాపు 250 మీటర్ల హైట్ లో ఉండేది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుండి కంటిన్యూస్ గా మనకి టవర్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. ఈ వచ్చేసి ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్. ఈ మొత్తం 21 టవర్లు అయితే ఉన్నాయి. 21 టవర్లు మొత్తం 1995 ఫ్లాట్లు ఉంటాయి. ఈ టవర్లు చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. కొన్ని టవర్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయి. వీటికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు త్వరలోనే. స్టార్ట్ చేసి 9 నెలల కాలంలో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు.
అనుకుంటున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు దగ్గర లెఫ్ట్ సైడ్ లో మీకు కనిపించేది వచ్చేసి గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్, అలా దూరంగా కనిపించేది వచ్చేసి హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అనమాట. వాటికి సంబంధించిన పనులు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, టెండర్ ప్రక్రియ అయితే జరుగుతుంది. ఈ గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ ఈ మొత్తం 6 టవర్లు గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్. ఈ 6 టవర్లు కూడా ఒక 3 టవర్లకి పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయ్యి ఇన్సైడ్ గా కూడా మీకు మొత్తం వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం 6 టవర్లు కూడా మీరు చూసుకోవచ్చు. మొత్తం 720 ఫ్లాట్లు ఉంటాయి మొత్తం ఈ 6 టవర్లకు గాను. ఇదంతా మనకి కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం. ఇక్కడ మీరు గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ కూడా చూసుకోవచ్చు ఎలా ఉన్నాయో. ఈ రోడ్లు కూడా చూసుకోండి ఎంత ప్లానింగ్ తో నిర్మిస్తున్నారు. ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా మొత్తం ఈ రోడ్లు కూడా మంచి ప్లానింగ్ తో, అమరావతి అనేది మంచి ప్లానింగ్ తో నిర్మిస్తున్న సిటీ. అలాగే మన ఇండియాలో ఏంటంటే ప్లాండ్ సిటీ ఒకటే ఉంది, అది చండీగఢ్ అనమాట. ఆ చండీగఢ్ తర్వాత మన అమరావతియే ప్లాండ్ సిటీ. ఆ చండీగఢ్ ని 2 రాష్ట్రాలకి రాజధానిగా అయితే ఉపయోగించుకుంటున్నారు. అలాగే యూనియన్ టెరిటరీ కూడా అది. ఇవన్నీ చూసుకోవచ్చు. ఈ టవర్స్ కూడా ఇదంతా మనకి కోర్ క్యాపిటల్ ఏరియా కింద ఉండిద్ది. అలాగే మనకి గవర్నమెంట్ కాంప్లెక్స్ అన్ని ఈ ఏరియాలోనే వచ్చింది. ఇక్కడ నుండి మనకి యూనివర్సిటీస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఈ ఎన్ఐడి యూనివర్సిటీ ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన యూనివర్సిటీ. ఈ రీసెంట్ టైంలోనే యూనివర్సిటీ అయితే కంప్లీట్ అయింది. చూసుకోవచ్చు ఎదురు 3 బిల్డింగ్స్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం ఈ యూనివర్సిటీ ఏరియా కూడా చూసుకోవచ్చు. రీసెంట్ టైంలో ఈ యూనివర్సిటీ ఆపోజిట్ లో అయితే రోడ్ వర్క్స్ అయితే చేశారు, రోడ్డు కంప్లీట్ చేశారు. ఎందుకంటే స్టూడెంట్స్ కి ఇబ్బంది లేకుండా రోడ్డు వేశారు. అలాగే స్ట్రీట్ లైట్లు కూడా వేశారు. ఇక్కడైతే ఈ ఎన్ఐడి యూనివర్సిటీ దగ్గర మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉండేది ఈ ఎన్ఐడి యూనివర్సిటీ. మీరు చూసుకోవచ్చు ఇక్కడ కూడా రోడ్లు, ప్రతి రోడ్డుకి ఒక ప్లానింగ్ అయితే ఉండేది. ఎలా అంటే ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అని, నార్త్ ఫేసింగ్ రోడ్ అని, అలా ప్రతి రోడ్డుకి ఒక పేరు పెట్టి ఒక ప్లానింగ్ తో అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ మీరు ఎన్ఐడి యూనివర్సిటీ పక్కనే విట్ యూనివర్సిటీ కూడా చూసుకోవచ్చు. చాలా పెద్ద విస్తీర్ణంలో అయితే ఈ విట్ యూనివర్సిటీ ప్లాన్ చేశారు. మొత్తం 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ విట్ యూనివర్సిటీ ఉండేది. ప్రెసెంట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే దాదాపు 14,000 మంది స్టూడెంట్స్ ఈ విట్ యూనివర్సిటీలో అయితే చదువుకుంటున్నారని నాకున్న ఇన్ఫర్మేషన్. అలాగే దీని ఆపోజిట్ లో, దీని పక్కన ఏంటంటే శాఖమూరు పార్క్ అయితే రాబోతుంది, దాదాపు 200 ఎకరాల్లో అనమాట. ఈ విట్ యూనివర్సిటీ విస్తీర్ణం మొత్తం చూసుకోవచ్చు ఎలా ఉందో. ఈ విట్ యూనివర్సిటీ ఏంటంటే కొన్ని కొత్త బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా విట్ యూనివర్సిటీని అయితే ఇంకా పెంచుకుంటున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి నీరుకొండ ఏరియా అనమాట. ఈ నీరుకొండ ఏరియా దగ్గర మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వచ్చింది. ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా చూసుకోవచ్చు 100 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉండేది. ఇది చాలా బాగుండేది యూనివర్సిటీ అయితే. లుక్ పరంగా చూసుకున్నా కదా, మీరు దూరంగా కొండ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి నీరుకొండ అనమాట. ఆ కొండ వైపు ఎన్టీఆర్ గారి భారీ విగ్రహం కూడా గతంలో ప్లాన్ చేశారు. వాటి గురించి ఇంకా అప్డేట్ లేదు, త్వరలో దానికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి అమృత యూనివర్సిటీ. ఈ అమృత యూనివర్సిటీ కూడా దాదాపు 150 ఎకరాల్లో అయితే ప్లాన్ చేశారు. మొత్తం చూసుకోవచ్చు యూనివర్సిటీ అయితే రీసెంట్ టైంలోనే కంప్లీట్ చేస్తున్నారు. మెయిన్ బిల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ టవర్స్ అవన్నీ కంప్లీట్ అయితే అయినాయి. ఇక్కడ మీరు చూడండి బిల్డింగ్ లుక్ కూడా ఎలా ఉందో. మెయిన్ బిల్డింగ్ వర్క్స్ అయితే త్వరలో కంప్లీట్ చేయబోతున్నారు. క్లాసెస్ అయితే స్టార్ట్ చేశారు. దాదాపు 900 మంది స్టూడెంట్స్ అయితే చదువుకుంటున్నారు ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఈ యూనివర్సిటీ కూడా ఏరియా కూడా ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కి దగ్గరలో ఉండేది, అలాగే విజయవాడ బైపాస్ కి దగ్గరలో ఉండేది ఈ యూనివర్సిటీ అయితే. ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు యూనివర్సిటీ ఏరియా మొత్తం. ప్రెసెంట్ ఈ ఏరియా అంతా ఖాళీగా ఉంది కదా, త్వరలోనే అన్ని యూనివర్సిటీస్ అవన్నీ వస్తాయి ఈ ఏరియాలో. ఎందుకంటే ఈ ఏరియా మొత్తం నాలెడ్జ్ సిటీగా డెవలప్ అయ్యిద్ది అనమాట. ఇక్కడ మీరు ఏదైతే ఖాళీ ల్యాండ్ చూస్తున్నారో ఇక్కడ వచ్చేసి XLRI యూనివర్సిటీ అయితే త్వరలో రాబోతుంది. ఆ XLRI యూనివర్సిటీ వాళ్ళు గతంలో ఫౌండేషన్ వేసిన గవర్నమెంట్ మారిపోయేసరికి రిటర్న్ వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు వెనక రావడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు 50 ఎకరాల్లో యూనివర్సిటీ కట్టబోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో చేస్తున్నాను. ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఇంకా వస్తూ ఉంటాయి. నెల మీకు అప్డేట్స్ ఇస్తుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.